హాయ్ అండి, అస్సలాముఅలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు వీడియో చిన్న చిట్కా ఒకటి చెప్తానండి. బరువు తగ్గేదానికి ఏమేమి కావాలో చూసేద్దాం. సోంపు, వాము, అవిసె గింజలు, జీలకర్ర అన్నీ నేను 100 గ్రాములు తీసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఒకటోటి తక్కువ మంటలో వేయించుకుందామండి. వాము వేసుకుందాము. తక్కువ మంటలోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ మారే వరకు మేము వేయించుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. తీసి పక్కలో పెట్టేద్దాము. పక్కలో గిన్నెలో వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందాము. ఇలా తక్కువ మంటలోనే వేయించుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు జీలకర్ర నేను కడాయిలో వేసి వేయించుకున్నానండి. పక్కలో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు సోప్ వేసుకుందామండి. వేసి వేయించుకుందాము. ఇలా ఇది కూడా కలర్ మారే వరకు వేయించుకుందామండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. తీసి పక్కలో పెట్టుకుందాము. ఇప్పుడు అవిసె గింజలు తక్కువ మంటలోనే ఇలా వేసుకుందామండి. చెక్క ఇలా ఇంత వేసుకోవాలండి. ఇట్లా 3 చెక్కలు వేసుకున్నానండి నేను. వేసి ఇలా బాగా వేయించుకుందామండి. తక్కువ మంటలోనే ఇలా వేసుకుందాము. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. తీసి పక్కలో పెట్టుకుందాము. అవి 4 కూడా ఉడుగ్గా ఉన్నాయండి. కొంచెంసేపు చల్లారించుకుందాము. ఇప్పుడు చల్లారిపోయిందండి. మిక్సీ జార్లో చెక్క అవి ఎత్తి కొన్ని వేసి మిక్సీ పెట్టేద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుందామండి పసుపు. కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకుందామండి. వేసి మిక్సీ పెట్టేద్దాము. ఇలా మెత్తగా ఇలా సన్నగా నేను మిక్సీ పెట్టుకున్నానండి. పూర్తిగా మిక్సీ పెట్టేసినానండి. ఇలా బాగా మిక్స్ చేసేసి
ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. నేను తెల్లారితో ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకుంటానండి. భోజనానికి ముందు ఒక గంట ముందు తీసుకోవాలండి. వేడి నీళ్ళలో తీసుకోవాలా. ఈ కప్తో, పెద్ద కప్ అండి ఇది, ఆ కప్తో ఒక స్పూను ఆ పౌడర్ వేసుకొని హాట్ వాటర్, ఒక కప్పు హాట్ వాటర్ వేసి బాగా కలిపి పొద్దున సాయంత్రము తీసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది, వెయిట్ తగ్గుతారండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఎలా ఉందో పెట్టండి.